వాళ్ళేనా వాళ్ళే అనేరన్న మమ్మల్ని ఇది మొన్న జరిగింది కానీ వెలుగులోకి చాలా ఆలస్యంగా వచ్చింది. ఇది ఎప్పుడో మధ్యరాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు. అమ్మాయి 6 o'clock తన జాబ్ ముగించుకొని MMTS ట్రైన్లో 7:30కి జరిగిన ఇన్సిడెంట్. అంటే సాయంత్రం పూట ఎంతోమంది మహిళలు వాళ్ళ జాబ్స్ ముగించుకొని వెళ్ళే టైంలో జరిగింది. ఒక మూవింగ్ ట్రైన్లో ఇది జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. కానీ ఎక్కడ కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎటువంటి చర్యలు ఇప్పటికీ కూడా తీసుకోవట్లేదు. స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 2025 ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు తీసుకున్నట్టయితే 3000+ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. మహిళల అయిన అఘాయిత్యాలే కానీ అత్యాచారాలే కానీ. బట్ స్టిల్ వాటిపైన కూడా ఏమి దృష్టి సారించకుండా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు హోంశాఖ లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ లేవు, మహిళా పోలీసులు లేరు, తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లేవు, ఏమీ లేవు. దాన్ని అమలు చేస్తామన్నారు కానీ ఇంతవరకు దాన్ని అమలు చేసింది లేదు. షీ టీమ్స్ ఎక్కడా పనిచేయట్లేదు. మహిళా పోలీసుల రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఏమీ జరగకుండా మహిళల ఓట్ బ్యాంక్తో గెలిచిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు మహిళలకి పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి మాత్రం చేస్తున్నారు. సో వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి మహిళల ప్రొటెక్షన్ కోసము, మహిళల భద్రత కోసం ఎంత సెంట్రల్ ఫండ్స్ వస్తున్నప్పటికీ కూడా దాన్ని వినియోగించకుండా స్టేట్ గవర్నమెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన తీరుని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ తెలిసిందో వెంటనే దానికి స్పందించడానికి మహిళా మోర్చా ఆవిడని పరామర్శించడానికి రావడం జరిగింది. పాపం అమ్మాయి దయనీయ స్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆమెకి కేవలం 22 years మాత్రమే. తను ఏ ట్రామాతోనైతే ఫేస్ అయిందో అది మొత్తం తన లైఫ్ మొత్తం క్యారీ చేయాలి. ఆ ట్రామాతోని తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. చాలా ఇంజరీస్ జరిగాయి, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చాలా ఇంజరీస్ జరిగాయి. సర్జరీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ అమ్మాయికి మనోధైర్యంగా భారతీయ జనతా పార్టీ ఇంతమంది పెద్దలు ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెంటనే స్పందించి ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మెరుగైన ట్రీట్మెంట్ జరగట్లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనగానే వెంటనే స్పందించి బండి సంజయ్ గారు యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని దానికి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మాయి పూర్తిగా కోలుకునే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని మా పెద్దల సమక్షంలో వారందరూ కూడా అండగా ఉండి రానున్న రోజుల్లో కూడా మహిళల పట్ల ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము వాళ్ళని ప్రశ్నిస్తాము, అడుగడుగునా అడ్డుకుంటామని తెలియజేస్తాం. శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెంచిమీరిపోతున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకోవడానికే వాళ్ళకి టైం సరిపోతున్నది. ఇక హోమ్ డిపార్ట్మెంట్ నడిపే తీరిక వాళ్ళకి ఎక్కడున్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సాక్షాత్తు హోమ్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రి లేడు, 15 నెలలు అయిపోయింది. పర్యవేక్షణ లేదు, భయం లేదు, భక్తి లేదు, ఎక్కడ జవాబుదారీతనం లేదు, లోపభూయిష్టంగా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక. 22 ఏళ్ళ అమ్మాయి మూవింగ్ MMTS ట్రైన్లో ఆమె బలవంతం చేయబోయి ఆమె తప్పించుకొని రైలు పట్టాల మీద పడితే ఆ ట్రైన్ నుంచి దూకితే ఇవాళ గాయాల పాలైన అమ్మాయిని ఇవాళ గాంధీ ఆసుపత్రిలో చేర్చితే భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ
యశోద సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్య సేవల కోసం డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఆమె ముఖానికి, పళ్ళకు, దవడలకు, శరీరానికి వివిధ గాయాలైనవి, చేతి వేళ్ళకు కూడా గాయాలైనవి, కొన్ని చోట్ల ఆపరేషన్లు కూడా అవసరం ఉంటాయని డాక్టర్లు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో వారికి, వారి కుటుంబానికి మేము భరోసా ఇస్తున్నాం. వారి పూర్తి స్థాయి వైద్య ఖర్చులు కానివ్వండి, వారి సాధక బాధకాల్లో మేము తోడుంటాం. తప్పకుండా ఈ అమ్మాయి కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాం. అట్లనే ఈ మహిళలపై అఘాయిత్యాలు ఇకనైనా అరికట్టాలి. ముఖ్యమంత్రి గారు అంటే ఢిల్లీ పోవాలి, అంటే చెన్నై పోవాలి, కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద, అకృత్యాల మీద, అఘాయిత్యాల మీద ఆయన కనీసం సమీక్షించే తీరిక లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు వారానికి 2 సార్లు పోయే ముఖ్యమంత్రి ఇక్కడ జరిగే విషయాలను కొంచెం తెలుసుకోవాలి. ఇవాళ కనీసం ఆ ఆకతాయిలకు, రౌడీలకు కొంత భయం చెప్పే ఏర్పాటు కూడా చేయాలి. కాబట్టి ఈ జరిగిన దాడిని, ఏదైతే అమ్మాయి పరి జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తుంది. బాధితులకు అండగా ఉంటామని సందర్భంగా సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి. మెడికల్ పోయే ట్రైన్లో 22 సంవత్సరాల అమ్మాయికి ఏదైతే దారుణం జరిగింది, భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇంతవరకు హోంశాఖ మంత్రి లేరు. ప్రతి జాగాలో ఎక్కడ చూస్తే తెలంగాణ ప్రాంతంలో మహిళల మీద సేఫ్టీ సురక్షితంగా లేక అందరూ ఆందోళన పడుతున్నారు. ఈ విషయాన్ని మేము ప్రతిపక్షంగా ఖచ్చితంగా అసెంబ్లీలో దానికి ప్రశ్న పెడతాం. అదేవిధంగా బండి సంజయ్ అన్న గారు చెప్పిన ప్రకారం ఈ అమ్మాయికి అన్ని విధాలుగా చికిత్స అందుబెట్టుకొని ఈ యశోద హాస్పిటల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మేము జాయిన్ చేశామో, మా సోదరుమల్లు శిల్పారెడ్డి గారు చాలా దాని మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయికి సురక్షణ చేసే మా భారతీయ జనతా పార్టీ బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను.